అందరికి కూడా ధన్యవాదాలు. రుద్రకోట ఎప్పుడు కూడా వ్యవసాయదారులతో నిలవైనటువంటి రుద్రకోట ఈరోజు రంగరంగ వైభవంగా ఈరోజు బ్రహ్మం గారి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా 3 రోజుల పాటు మీరు నిర్వహించుకుంటూ మన వ్యవసాయానికి ప్రతీకైనటువంటి ఎద్దుల బల ప్రదర్శన చేయాలని. రుద్రకోట అంటే ఈ కావలి డివిజన్లో ఒక పేరుంది. బ్రాహ్మణగ్రాక, రుద్రకోట, గౌరవరం ఈ 3 గ్రామాలు ఎప్పుడు కూడా వ్యవసాయదారులకి ఎద్దులకి ఒకప్పుడు మారుపేరు. స్వతంత్రం వచ్చిన రాజు నుంచి కూడా ఈ 3 గ్రామాలలో ఎద్దులు బాగా పెంచుతారని, ఎక్కువ ఎద్దులతో ఇక్కడ వ్యవసాయం చేస్తారని ఒక నానుడు ఉంది. ఈరోజు ఈ ఊరు యువత ఆ అర్థాన్ని మార్చకుండా ఈరోజు బ్రహ్మం గారి విగ్రహ ప్రతిష్టకు ముందు ఎద్దులను గౌరవిస్తూ ఆ ఎద్దుల గిట్టలు తగిలిన వేళ ఈ పుణ్యభూమి పవిత్ర భూమిగా మారుతుందని, ఎక్కడ గోవు సంచరిస్తే ఆ ప్రాంతం పుణ్యభూమిగా మారుతుందని ఎద్దులకి ఒక అనుబంధం ఉంది. ఈరోజు ట్రాక్టర్లు రావచ్చు, కొత్త కొత్త యంత్రాలు రావచ్చు, కానీ మన అందరం కూడా 3 పూట్ల అన్నం తిన్నామంటే ఎద్దుల యొక్క కష్టార్జితం పూర్వకాలంలో. ఎందుకంటే శ్రీకృష్ణుడు చెప్పాడు, గోధువుల వేళ, గోవులు ఇంటికి వచ్చే వేళ ఆ దుమ్ము మన శరీరానికి తాగితే స్నానం చేసినంత పుణ్యం అని మన సనాతన ధర్మం చెబుతుంది. అందుకనే ప్రతి ఇంట గోవు ఉండాలని, ఆ గోవును పూజించాలని, ఆ గోపాలతో ఊరు ఇల్లంతా అల్లుకోవాలని, గోపంచకం ఇల్లంతా చల్లుకోవాలని మనకు చెప్పి, కాబట్టి అప్పట్లో జబ్బులు వచ్చేవి కాదు. ఈరోజు ఆ గోవులు అంతరించబట్టే ఈరోజు మనందరం కూడా జబ్బులు పాలవుతున్నాం. కానీ ఈరోజు రుద్రకోట యువతను అందరినీ కూడా అభినందిస్తున్నా. ఈరోజు రుద్రకోటలో ఎద్దులను తీసుకొచ్చి ఈ పుణ్యభూమైనటువంటి ఈ పవిత్రమైనటువంటి విద్యార్థులు చదువుకున్నటువంటి ఈ నేలలో, ఎద్దుల గిట్లు తగిలినటువంటి నేలలో ఈ రోజున ఎద్దుల పోటీలు పెట్టి 1200 కేజీల బరువు ఉన్నటువంటి బండను లాగే కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసి ఇంతమంది వేలాది మందిగా గ్రామస్తులు అందరూ కూడా కష్టాలన్నీ మర్చిపోయి ఆనందంగా కొద్దిసేపు పూర్వకాలాన్ని గుర్తు చేసుకుంటూ ఎద్దులను చూసి మురిసిపోయేటట్టుగా వాటి నడకను చూసి ఆనందించే